Praise God. God has given us grace to come into His house on this Bible study day. ఈ యొక్క బైబిల్ స్టడీ రోజున ఆయన మందిరంలోనికి రావడానికి దేవుడు కృపను I అనుగ్రహించారు. believe every time God brings into His house, నేను నమ్ముతాను ఆయన మందిరంలోనికి దేవుడు మనల్ని wants to తీసుకొచ్చిన give you a ప్రతిసారి word, ఆయన ఒక మాటను ఇవ్వాలని He gives కోరుకుంటున్నాను. solution for all your life's problems. నీ జీవిత సమస్యలన్నిటికీ కూడా అది పరిష్కారాన్ని ఇవ్వాలని So కోరుకుంటున్నాను. tonight we look at the topic, ఈ రాత్రి మనం ఈ అంశాన్ని చూస్తూ ఉన్నాం. how to conquer the challenges in our life. మన జీవితాల్లో వచ్చే సవాళ్ళను ఎలా జయించాలి, How to conquer the challenges in our life. మన జీవితాల్లోని సవాళ్ళను ఎలా We జయించాలి. must know life's challenges. మనం తెలుసుకోవాలి జీవిత They సవాళ్ళు can make our life interesting, మన జీవితాన్ని ఆసక్తికరంగా చేయగలవు, or they can make our life frustrating. లేక మన జీవితాన్ని విసుగుకరంగా కూడా చేయగలవు. Okay, amen. Life's challenges జీవిత సవాళ్ళు can make our life interesting, మన జీవితాన్ని ఆసక్తికరంగా or it can చేయగలవు, make our lives frustrating. లేక మన జీవితాన్ని విసుగుకరంగా కూడా చేయగలవు. It depends how we handle our life's challenges. మన జీవిత సమస్యలను ఎలా పరిష్కరిస్తాము సవాళ్ళను అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Amen. When we overcome our life's challenges, మన జీవిత సవాళ్ళను మనం then జయించినప్పుడు you see our life is very meaningful. మన జీవితము అర్థవంతంగా ఉండటం మనం చూస్తాము. Hallelujah. హల్లెలూయా. But sometimes you might fail when you go through some life's challenges. కానీ కొన్నిసార్లు జీవిత సవాళ్ళ గుండా వెళ్ళినప్పుడు మనం విఫలమవుతాము. You don't have to beat yourself. అప్పుడు మిమ్మల్ని మీరు కొట్టుకోవసరం లేదు, With కానీ the grace of God, కానీ దేవుని కృప with వలన the strength of God, దేవుని శక్తి you ద్వారా can rise up again, అట్లా తిరిగి లేవచ్చు. మనము beat those life's challenges. మన జీవిత సవాళ్ళను మనం Say జయించవచ్చు. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. Today, as God's children, ఈ రోజు దేవుని బిడ్డలుగా every day we are encountering some challenge in our life. ప్రతిరోజు కూడా ఏదో విధమైన సవాళ్ళను మనం ఎదుర్కొంటూ ఉంటాం. Yesterday morning I had one challenge. ఈ Yes, నిన్న ఉదయకాలము ఒక సవాలు ఎదురైంది we నాకు. have to have the AC guy to come and repair the ACs. ఏసీ రిపేర్ చేసి ఆయన వచ్చి రిపేర్ చేయాల్సిన అవసరం Those వచ్చింది. fellows keep talking only in Hindi. వారు కేవలం హిందీలో మాత్రమే I am మాట్లాడుతుంటారు. a German. So there's a lot of problem with the German language and the Hindi language. ఆ హిందీ భాషకు అదే విధంగా జర్మనీ భాషకు చాలా వ్యత్యాసం ఉంటుంది. And to make matters worse, ఇది చాలా దారుణం అయ్యేదానికి ఈ they asked me విషయం. to send my location map. నా లొకేషన్ మ్యాప్ So పంపించమన్నారు. what happened? I came to the church inside నేను చర్చి లోపలికి వచ్చాను. and I'm sending location map. లొకేషన్ మ్యాప్ నేను పంపిస్తా ఉన్నాను. The interesting part is, ఇక్కడ ఆసక్తికరమైన when భాగం I take the ఏంటంటే location map inside, లోపల ఈ it లొకేషన్ will show the back side of the church. సంఘం వెనుక చర్చి వెనుక వైపు భాగాన్ని Won't show the front side of the church. ముందు భాగాన్ని చూపించట్లేదు. So those fellows saying, so where's your place? వాళ్ళు అంటున్నారు ఎక్కడ మీ I స్థలం said, అని. fellow, I sent you my map, man. నేను